తెలంగాణ తల్లిపైన నియంత హుకుం, సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు. ఏ రాష్ట్ర తల్లి విషయంలోనూ జీవో ఇవ్వని అక్కడి ప్రభుత్వాలు. భరతమాత పైన ఎలాంటి గెజిట్ లేని వైనం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పైన సర్కారు జీవో. కేసులు పెడతామంటూ జీవో ఇవ్వడం పైన తెలంగాణ వాదుల ఆగ్రహం. విగ్రహ మార్పుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. దాన్ని అణిచివేయడానికే జీవో ఇచ్చారా? కొత్త రూపాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బలవంతంగా బాషింగం కడితే పెళ్లి కొడుకు కాలేడని సామెత. ఒకరి మీద ప్రేమ అయినా అభిమానమైన మనసు నుండి రావాలి. ఏది కూడా బలవంతంగా రాదు. కేసులు పెట్టి భయపెట్టినంత మాత్రాన ప్రేమ అభిమానం మనసులో నుండి రావు. దీనికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి తెలంగాణ పెట్టింది పేరు. ఎవరో బలవంతం పెట్టినంత మాత్రాన ఇక్కడి ప్రజలు తమ మనసులో ఉన్నటువంటి భావనను మార్చుకోరు. కానీ ప్రస్తుత ప్రభుత్వం భయపెట్టి ప్రజల మనసులోని భావనను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏ విషయంలో? తెలంగాణ తల్లి విషయంలో. ఇప్పటిదాకా ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇట్లా ఉండే, ఈ రూపంలో ఉండే తెలంగాణ తల్లి. అంటే ఉద్యమం నుంచి ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండే. ఇప్పుడు ఆ తల్లిని ఈ రూపానికి మార్చారు. అంటే బంగారం మొత్తం అమ్మేసుకుంది తల్లి. బంగారం అమ్మేసుకున్నది మొత్తము పేద తల్లి రాలిక మారిపోయింది. మన తెలంగాణ అంటే పేద తల్లి లెక్క ఉంటుందని చెప్పడం కోసం సింబాలిక్గా ఈ తల్లి విగ్రహాన్ని పెట్టినట్టుగా అనిపించింది. సో అట్లా ఉన్నది. సో కాబట్టి ఇలా ఉన్న తల్లిని ఇలా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తెలంగాణ సమాజం అంతా ఏమంటా ఉంది? ఈమెనే తెలంగాణ తల్లి, ఈమె తెలంగాణ తల్లి కాదు, ఈమె కాంగ్రెస్ తల్లి, ఈమెను మేము కన్సిడర్ చేయము అని చెప్పేసి తెలంగాణ వాదులు కానీ తెలంగాణ కవులు కానీ కళాకారులు కానీ మేధావి వర్గం అంతా కూడా మాట్లాడుతూ ఉంది. సోకాల్డ్ కోదండరామ్ లాంటి రాజకీయ వ్యభిచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళకు పదవులు కావాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, రేపు మంత్రి పదవి కావాలి, లేకపోతే ఇట్లాంటివి కావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడడం లేదు. కానీ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్ర చరిత్రలో కొత్తగా విగ్రహం పెట్టింది. రాష్ట్ర సచివాలయంలో కొత్తగా విగ్రహం పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్ కార్యాలయాల్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలంటూ ముఖ్యమంత్రి మంత్రులు ఆదేశాలు కూడా ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖరారు చేసిన రూపమే అసలైన తెలంగాణ తల్లి అంటూ ఓ జీవో కూడా విడుదల చేసింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినోత్సవంగా జరపనున్నట్టు అందులో వెల్లడించారు. జీవో కేవలం అంతవరకే పరిమితం కాలేదు. అందులో చాలా కీలకమైనటువంటి అంశం మరొకటి ఉన్నది. కాంగ్రెస్ సర్కారు తయారు చేసిన రూపాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, కించపరిచిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొన్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర మాత విషయంలో ఎలాంటి జీవోలు కానీ గెజెట్లు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇచ్చినా అందులో కేసులు పెడతామని అంశాలు లేవు. భరతమాత రూపం విషయంలోనూ ఇప్పటి వరకు గెజెట్లు లేవు. జాతీయ గీతానికి సంబంధించి, జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జాతీయ పతాకము పొడవు, వెడల్పు, రంగు, తయారీకి వాడేటువంటి వస్త్రం పైన ప్రభుత్వము కొన్ని నిబంధనలు పెట్టింది. కానీ భరతమాతను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజించాలనే నిబంధన ఎక్కడా లేదు. భారత్ మాతాకి జై అనడం అనేది ప్రజల వ్యక్తిత్వ నిర్ణయం అని, చట్టంగా ఏ ఒక్క పౌరుడి పైన ఒత్తిడి తేవడానికి వీలు లేదని 2016లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇక రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర గేయానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు నియమ నిబంధనలు పెట్టాయి. కానీ రాష్ట్రమాత తల్లి విషయంలో ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎక్కడైనా భరతమాత, రాష్ట్రమాత విగ్రహాలకు అవమానం జరిగితే మొన్నటి వరకు ఇండియన్ పీనల్ కోడ్, ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత ప్రకారము కేసులు నమోదు చేసే వీలుంది. నిందితులను అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే సెక్షన్లు, శాంతి భద్రతకు భంగం కలిగించారని, ఒక సమూహాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించారనే అంశాలకు సంబంధించిన సెక్షన్ల కింద ఇప్పటి వరకు కేసులు నమోదవుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం వీటన్నింటికి భిన్నంగా తెలంగాణ తల్లి కొత్త విగ్రహం గురించి ఓ జీవో తీసుకువచ్చి అందులో కొన్ని కేసుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేసులు పెడతామంటూ ఏకంగా జీవోలో ప్రస్తావించడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణ తల్లికి ఒక రూపం ఉన్నది. ఉద్యమ సమయంలో రూపొందించుకున్న విగ్రహమే తెలంగాణ తల్లిగా గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. అందుకే చాలా మంది ప్రజలు కొత్త రూపాన్ని స్వాగతించడం లేదు. 4 కోట్ల మంది ప్రజల ఆమోదంతో కొత్త రూపాన్ని తయారు చేశామని వేదికలపై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. కానీ సొంత క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులు కూడా చివరి క్షణం వరకు ఆ రూపాన్ని గురించి తెలియదని సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ప్రజలు కూడా సర్కారు తీరుపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి రూపం ఉండగా మళ్ళీ కొత్తగా తయారు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదని, కాంగ్రెస్ తల్లిది అని ఆరోపిస్తోంది. ఇలాంటి తరుణంలో అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. విగ్రహం విషయంలో ప్రజల నుంచి సర్కారు పైన తీవ్ర విమర్శలు వస్తాయని ముందే ఊహించిన ప్రభుత్వం వాటిని కట్టడి చేసేందుకే కేసులు పెడతామంటూ జీవో ఇచ్చిందని తెలుస్తోంది. తాము తీసుకొచ్చిన రూపమే తెలంగాణ తల్లి అని చెప్పుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. పాత విగ్రహంతో పోల్చిన కొత్త రూపం తమకు నచ్చలేదని ప్రజలు బహిరంగంగా మాట్లాడినా వారిపైన కేసులు పెట్టేందుకు సర్కారు సర్వసన్నద్ధంగా ఉన్నది. అంటే ప్రజలకు నచ్చినా నచ్చకున్న కొత్త రూపాన్ని తెలంగాణ తల్లిగా స్వీకరించాలని ప్రజలపై ఒత్తిడి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపైన 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారంటీలపైన ప్రశ్నిస్తున్న వారిపైన ఇమ్మడిబడిగా కేసులు పెడుతున్నారు. ఏదైనా మాట్లాడితే కేసులు అవుతుందేమోనన్న భయాన్ని ప్రజల్లో కలిగించారు. అందుకే చాలా మంది తమకు ఇబ్బంది కలిగినా పెద్దగా మాట్లాడని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కేసులతో నోళ్లకు తాళాలు వేసే పని చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. అయితే సర్కారు చేస్తున్న ఈ బలవంతపు ప్రయత్నాన్ని ప్రజలు స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే జీవో పైన ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఒకసారి ఆ విగ్రహం ఉందా, రెండు తెలంగాణ తల్లి, ఇప్పుడున్నటువంటి తల్లి, ఈమెనేమో తెలంగాణ తల్లి, అంటే ఉద్యమం నుంచి ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఈమె. సో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి తెలంగాణ తల్లి ఏమో ఈమె. సో ఇట్లా మార్చినాక ఇప్పుడు తెలంగాణ తల్లి బాగాలేదు బాగుందని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు మనము 2 అంశాలు, ఇప్పుడు ఒకసారి మనము 6 గ్యారంటీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ 6 గ్యారంటీలు ఇచ్చి ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. 100 రోజుల్లోనే మేము ఈ 6 గ్యారంటీలను ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈ 100 రోజులు కాదు, 200 రోజులు అయిపోయినాయి, 300 రోజులు అయిపోయినాయి, సంవత్సరం అయిపోయింది. కానీ ఇవి పూర్తి చేయలే. ఇవి అట్లనే పెట్టేసారు, ఇవి పూర్తి చేయలే. దీంతో చాలామంది ఈ 6 గ్యారంటీల కథ గురించి మాట్లాడడం, ప్రజలు కానీ జర్నలిస్టులు కానీ చాలా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడితే ఏం చేసిర్రు, ఇక కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టడంతో పాటు ఇంకా గట్టిగా మాట్లాడితే దాడులు చేయడం, ఇళ్ళ మీదకి పోయి దాడులు చేయడం, లేకపోతే రకరకాల కేసులు పెట్టడం, పాత కేసులు ఏమంటే తిరగదోడడం, ఇట్లాంటివన్నీ చేసి ఈ 6 గ్యారెంటీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి భయపెట్టేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం పేరుతో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం. సో కాబట్టి ఈ విధంగా దీన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతలో కొంత అయినా. కానీ ఎంతమంది నోర్లను ముగిస్తావు, ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎంతమందిని జైల్లో పెడతావు, ఎంతమందిని నిర్బంధించగలుగుతావు? అది సాధ్యం కాదు కదా. 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒక 4 కోట్ల మంది ప్రజలను నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే నీకు ఏ జైలు సరిపోతుంది? సో కాబట్టి ఎంత కట్టడి చేయాలని చూసినా కానీ ఆ స్థాయిలో కట్టడి అయితే లేదు. కానీ కొంత భయపెట్టేటువంటి ప్రయత్నం. సాధారణంగా ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకుంటోళ్ళు, లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే ఇంకెవరో వాళ్ళ ఇంట్లో ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ నోర్లు మూయించవచ్చు ఈ కేసులు పెట్టేసి. ఎందుకు అనవసరంగా లేనిపోని కేసులు పెడతారు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంత భయపెట్టవచ్చు. సో ఆ విధంగా భయపెట్టడం కోసము ఇట్లా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సేమ్ అట్లనే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిర్రు. ఈ విగ్రహం తీసుకొచ్చిన కాడ నుంచి అసలు తెలంగాణ తల్లి కాదని చెప్పేసి చాలామంది తెలంగాణ సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మరి దీన్ని వ్యతిరేకిస్తారు కదా తెలంగాణ ప్రజలు. అందుకని ఎవరు వ్యతిరేకించినా, ఎవరు ఆ విగ్రహం గురించి, ఈ బొమ్మ గురించి ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి ఒక జీవో తెచ్చారు. ఆ జీవో మీకు చూపిస్తా ఒక నిమిషం. ఇగో జీవో MS నెంబరు 1946 9వ తారీఖు నాడు తెచ్చారు ఈ జీవో. తెలంగాణ ప్రభుత్వము సాధారణ పరిపాలనా శాఖ తెలంగాణ తల్లి ఆమోదము ఉత్తర్వులు జారీ చేసారు. ఏ విధంగా జారీ చేసారో చూడండి. బేసిక్గా జీవోలు ఎక్కువగా ఇంగ్లీష్లో ఇస్తారు, ఎందుకంటే అవి ఎవరికి అర్థం కావు. కానీ ఇవి తెలుగులో ఇచ్చారు ఈ జీవోని. ఎందుకు ఇచ్చారంటే ఇది సాధారణ పబ్లిక్ కూడా చదువుకోవాలి,
చదువుకొని ఎవడైనా ఈ విగ్రహం మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అవుతాయని భయపడాలి. సో కాబట్టి తెలుగులో ఇచ్చిరు కావాలని. ఏమని ఇచ్చారు ఒకసారి చూడండి. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర బహుజన పోరాట పటిమను, సాంస్కృతిక సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవన శైలిని మరియు భావితరాలకు స్ఫూర్తి కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించింది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కింది చిత్రంలో చూపిన రూపురేఖలు కలిగిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా డిసెంబర్ 9వ తేదీ 2024 నాడు ఆమోదించడమైనది. ఆ పై చిత్రం ఈ క్రింద పేర్కొన్న రూపురేఖలను వర్ణనను కలిగి ఉంటుంది. తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో బంగారు అంచు కలిగినటువంటి ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబట్టుతో, మెడకు కంటె, గుండు పూసల హారము, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కు పుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిగా హూందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించబడి, కుడి చేతితో అభయాన్నిస్తూ ఎడమ చేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించబడ్డాయి. ఇందులో ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి అంశాల గురించి అందులో చెప్పారు. పైన పేర్కొనబడిన తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక. ఎవరు ఈమె? తెలంగాణ జాతి అస్తిత్వం ప్లస్ ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం కానీ వేరే విధంగా చూపించడం కానీ నిషేధించడమైనది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాల్లో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ, ఆన్లైన్లో కానీ, సామాజిక మాధ్యమాలలో కానీ, మాటలు కానీ లేక చేతలతో అగౌరవపరచడము, ధ్వంసం చేయడము, కాల్చడము, అవహేళన చేయడము, అవమానించడము లేదా కించపరచడము నేరంగా పరిగణించబడతా ఉంది. ఏమంటున్నాడు? మీరు ఈ విగ్రహం మీద ఏమీ మాట్లాడొద్దు అని ఒక హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. బేసిక్గా ఇలాంటి హుకుంలు ఎవరు జారీ చేస్తారు? నియంతలు జారీ చేస్తారు. ఇప్పుడు కిమ్ ఉన్నాడు కదా, నార్త్ కొరియాకు అధ్యక్షుడు. సో అలాంటి నియంతలు ఒక హుకుం జారీ చేస్తారు. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఆ హుకుంని ఫాలో అవ్వాల్సిందే, ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. దాంట్లో ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు. సో అలాంటి హుకుం, అలాంటి నియంత హుకుంని మన రేవంత్ రెడ్డి గారు ఒక హుకుం జారీ చేశారు మన డిసెంబర్ 9వ తారీఖు నాడు. అదే ఈ హుకుం. ఇంకా చూడండి ఏముందో ఆ రూపాన్ని. ఇక చూడండి ఎట్లా తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో కానీ, ఇతర ప్రదేశాలలో కానీ, ఆన్లైన్లో కానీ, సామాజిక మాధ్యమాలలో కానీ మాటలు లేక చేతులతో అగౌరవపరచడం. అంటే మాట్లాడనే వద్దు, మనము మాట్లాడితే కేసు పెట్టేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలంగాణ తల్లి గురించి ఎక్కడ కూడా మాట్లాడొద్దు. జీవో అంటే ప్రజలు మాట్లాడకుండా ఉండేందుకు కూడా జీవో ఇస్తారు అనేది మనకు ఇప్పుడే అర్థమవుతా ఉంది. ఎవరైనా సరే కోర్టు తీర్పిస్తేనే కోర్టు తీర్పు మీదనే వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, అది హక్కు. అది తీర్పు నచ్చకపోతే ఇంక పై కోర్టుకోవచ్చు, అదే కోర్టులో రివ్యూ చేసుకోవచ్చు, అదే కోర్టులో డివిజన్ పెంచుకోవచ్చు, అదే కోర్టులో పై స్థాయి దానికి పోవచ్చు మనం. కానీ మన ప్రజాప్రభుత్వం అనేటువంటి ప్రజాప్రభుత్వం పేరుతోని చలామణి అవుతున్నటువంటి రాక్షస ప్రభుత్వము ఒక నియంత లెక్క ఒక హుకుం జారీ చేసింది. 5 ఏళ్ల కోసం వచ్చినావు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు 5 ఏళ్ల కోసం వచ్చినావు, మా జీతగానివి నువ్వు, తెలంగాణ ప్రజల జీతగానివి నువ్వు, మా కాపల దారివి నువ్వు, మా తెలంగాణ అనేటువంటి ఇల్లుకు గేట్ కాడ ఉన్నటువంటి వాచ్మెన్ నువ్వు కాపల గాయాలే, ఇంతకు ఎవరు రాకుండా ఇల్లు మంచి చెడలు చూసుకోవాలి అంతే. కానీ నువ్వు ఇళ్ళనే ఉండాలి, ఇదే మాట్లాడాలి, ఇదే తినాలి అనేటువంటి ఇచ్చేటువంటి ఆదేశాలు నీకు హక్కు లేదు. అంటే రేపటికెళ్ళి తెలంగాణలో ఎవడేం తినాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడా? మేము తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడొద్దా మాట్లాడకూడదా అనేది నువ్వెవరు డిసైడ్ చేయనీక? ఏ 4 కోట్ల మంది ప్రజలు నీకు ఈ అధికారం ఇచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసేంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా మాట్లాడొద్దు అన్నటువంటి హక్కు ఉందా? అట్లా ఇస్తారా? ఈ జీవో తీసుకపోయి కోర్టులో వేస్తే కోర్టు ఫస్ట్ ఇయర్ కిందనే ఈ జీవోని రద్దు చేస్తుంది. సుప్రీంకోర్టు గతంలోనే 2016 తీర్పు ఉంది కదా, ఇప్పుడే చదువుకున్నాం కదా మనం. భారత్ మాతాకి జై అని ప్రతి ఒక్కరూ అనాల్సిందే అనేటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు క్లియర్ తేల్చి చెప్పింది. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వ్యక్తిగత వాళ్ళకు నచ్చితే అంటారు, నచ్చకపోతే అనరు అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది.
భరతమాతకే అట్లా చెప్పినప్పుడు నువ్వు తెలంగాణ తల్లి అని చెప్పేసి ఒక విగ్రహం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దడం కోసము తీసుకొచ్చి మీరు ఈమెనే తెలంగాణ తల్లిగా కొల్చాలి. గతంలో ఉన్న తెలంగాణ తల్లి కాదు. మీరు మాట్లాడితే కేసులు పెడతాము, దీని గురించి ఎక్కడైనా చర్చిస్తే కేసులు పెడతాము. ఇదేం దుర్మార్గం? నియంత కూడా నాకు తెలిసి ఇంత నిర్బంధంగా పాలించాడు, ఇంత భయాందోళన మధ్యలో పాలించాడు. ప్రజలను మాట్లాడొద్దని చెప్పేటువంటి అధికారం నీకుందా? ఓట్లేసి నేను గెలిపించింది వాళ్ళ జీవితాలు మారుస్తావని, వాళ్ళ తలరాతలు మారుస్తావని. అంతేగాని తెలంగాణ తల్లిని మారుస్తాము, ఈ తల్లి బాగాలేదు, ఈమెకు బంగారం ఉంటుందా, ఈమెకు కిరీటం ఉంటుందా, వడ్డాలం ఉంటుందా, భుజ కీర్తులు ఉంటాయా, మీ ఇంటోళ్ళు మీ వాళ్ళు అందరూ మీ బంధువులు మొత్తం ఏమో బంగారం కింద నుంచి మీ దాకా దిగేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లి మాత్రం, తెలంగాణ పూజించేటువంటి తల్లి మాత్రం బంగారు ఆభరణాలు వేసుకోవద్దు. ఇంకేమన్నాడు? ఇక ముందు ఇదే కాదు, ఇక ముందు ప్రతి సంవత్సరము డిసెంబర్ 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా రాష్ట్ర జిల్లా మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని నిర్ణయించడమైనది. ఇంకా ప్రభుత్వం ఈ క్రింది నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వ అసాధారణ గెజెట్ నందు తక్షణమే ప్రచురించడానికి ఆదేశించడమైనది. ఇంకొక నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సేమ్ అదే ఇప్పుడు ఇచ్చిందే కూడా గవర్నర్ గారికి కూడా ఒక నోటిఫికేషన్ లెక్క గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇంత నిర్బంధం మధ్య ఈమెను తెలంగాణ ప్రజల మీద తెలంగాణ తల్లిగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది 100% ఒక నియంత చేసేటువంటి పని, నియంత చేసేటువంటి పని. ఈమెను బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్దుతూ ఉన్నాడు. మరి ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేసిరా అంటే మీకు అది కూడా చూపిస్తా ఒకసారి. ఒక అమ్మాయి అంటే నువ్వు మాట్లాడొద్దు అని చెప్తే ప్రజలు మాట్లాడతారు, నువ్వు నిర్బంధిస్తే సైలెంట్గా ఊకోవడానికి తెలంగాణ ప్రజలే అంత అమాయకులేం కాదు. స్టాచ్యూని మార్చేద్దాం అనుకున్నావు, అది నీ ఇష్టం. కాకపోతే ప్రజల ఒపీనియన్ కూడా ప్రజలే ఏమంటారు చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అన్న, నువ్వు తెలంగాణ తల్లి స్టాచ్యూని మార్చేద్దాం అనుకున్నావు, అది నీ ఇష్టం. కాకపోతే ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ప్రజారాజ్యం అన్నప్పుడు ఒక క్యాంపెయిన్ త్రూ లేకపోతే ఒక ఓట్ లింక్ ద్వారా మా ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిగా ఉంటుండే కదా. నీ టేస్ట్ అన్న బాగుంది, నువ్వు మంచి బొమ్మ పెట్టినావు అంటే ఏందయ్యా ఈ బొమ్మ, నాకు అర్థం కాదు. అసలు ఈ బొమ్మ చూస్తుంటే ఏ ఫీలింగ్ ఉందంటే లైక్ తెలంగాణ ఒక పేద రాష్ట్రం లాగా, తెలంగాణలో గతే లేదు అన్నట్టుంది నాకు ఆ బొమ్మ చూస్తుంటే. అసలు మన తెలంగాణలో నువ్వు పూర్వీకుల నుంచి నువ్వు చూసుకుంటూ వస్తే ఎట్లా వేసుకుంటారు మన వాళ్ళు, బంగారంకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. మన తెలంగాణలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు అసలు ఎట్లా వేసుకుంటారు బంగారం నిండుగా, అసలు ఏ ఊరు వాళ్ళని చూసినా కలకల్లా ఆడుతుంటారు. అట్లాంటప్పుడు మన తెలంగాణ తల్లి ఎట్లుండాలి అసలు? మన తెలంగాణ తల్లిని చూస్తే ఇట్లా 2 చేతులు ఎత్తి మొక్కబుద్ధి కావాలి, ఇట్లా ప్రౌడ్ మూమెంట్ అనిపించాలి. కానీ ఈ బొమ్మ చూస్తుంటే నాకైతే జాలైతుంది. పాపం అమ్మాయికి వేసుకోనికి బంగారం లేదు, ఎంత పేదగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏందయ్యేది నాకు అర్థం కాదు. మన తెలంగాణ అంటే అందరి దృష్టిలో ఒక ప్లేస్ లో నిల్చోబెట్టాలి నువ్వు, కానీ ఏడనో పడేయద్దు. అసలు మన తెలంగాణ పడిపోయిన అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకైతే. ఏదో కక్ష కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఎవరిపైన రివెంజ్ తీర్చుకుంటున్నట్టుంది, కానీ మన తెలంగాణను ప్రౌడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. ఎంత మంది డిసాటిస్ఫాక్షన్ చేస్తున్నారు అసలు ఈ తెలంగాణ తల్లి స్టాచ్యూ పెట్టిన తర్వాత. అది సో కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అంటే ప్రజలు మాట్లాడకుండా ఉండరు. 100% వాళ్ళ అభిప్రాయం చెప్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని కట్టడి చేసేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికే కాదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఏ ప్రభుత్వానికి వాళ్ళ అభిప్రాయం ఏంటిది? అంగీకరిస్తే అంగీకరిస్తారు, వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తారు. కానీ మీరు మాట్లాడనే వద్దు, ఆమె రూపం గురించి చర్చించనే వద్దు. రేవంత్ రెడ్డి మదిలో ఏం మెదిలిందో అది మాత్రమే ప్రజలందరూ మాట్లాడాలి, ఆయనకు నచ్చింది మాత్రమే వినాలే, చూడాలి, మాట్లాడాలి. నువ్వేమైనా నియంతవా? తెలంగాణకి నువ్వు నియంతవా? చెప్పు ఏంటిదో నువ్వు. ఈ విధంగా ప్రజలను కట్టడి చేద్దామని చూస్తే ప్రజలు ఊకోరు. 200% మాట్లాడాలి. ఎంతమంది మీద కేసులు పెడతారు రేవంత్ రెడ్డి? ఈ విగ్రహం మంచిగా ఉంటే మంచిగా ఉందని, మంచిగా లేకపోతే మంచిగా లేదని మాట్లాడండి. ఎంతమంది మీద కేసులు పెడతాడు? ఈ విగ్రహం మంచిగుందా, ఈ విగ్రహం మంచిగుందా, ఏ విగ్రహం మంచిగుంది? తెలంగాణ తల్లి అస్తిత్వము, ఆత్మగౌరవం ఏ విగ్రహం లోపల కనపడతా ఉంది? మీ అభిప్రాయం చెప్పడానికి మిమ్మల్ని కట్టడి చేస్తున్నారు అంటే ఇక ఇది మన ప్రాథమిక హక్కులని కాలరాయడమే అవుతుంది. రేపు నువ్వు బతకాలనా వద్దా, తినాలనా వద్దా, నీళ్ళు తాగాలనా వద్దా కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తుంది. ఇలా విగ్రహం ఇచ్చేటే ఒక జీవో, ఇట్లా ఒక జీవో ఇచ్చేసి, ఈ విధంగా ఒక జీవో ఇచ్చేసి బాబు రేపటికెళ్ళి మీరు అందరు పొద్దుగాల పూట
ఇడ్లీ మాత్రమే తినాలి, మేము తెలంగాణ ప్రభుత్వంగా మేము డిసైడ్ చేసాము, ఏమని చేసినాము, పొద్దుగాల అందరూ ఇడ్లీనే తినాలి, ఎవరైనా సరే దోశలు కానీ పూరీలు కానీ లేకపోతే బోండాలు కానీ వడ కానీ లేకపోతే ఇతరత్ర వేరే టిఫిన్స్ కానీ లేకపోతే అన్నం కానీ పొద్దుగాల పూట తినొద్దు అంటే రేపు నుంచి మనం అదే ఫాలో అవుతామా? అట్లా కాదు కదా. ఎవరికి నచ్చిందో అది తింటాడు, ఎవరికి ఏం తినాలనిపిస్తే అది తింటారు. కానీ నువ్వు ఇది మాట్లాడనే వద్దు, ఈమెనే మేము తెలంగాణ తల్లిగా పరిగణిస్తున్నాం కాబట్టి ఈమెనే మీరు గొలవాలి, ఈమెనే మీరు అది చెయ్యాలి, పెట్టు, ఒక బహిరంగంగా ఒక అభిప్రాయ సేకరణ పెట్టు, తెలంగాణ మొత్తంలో అభిప్రాయ సేకరణ పెట్టు, ఎంతమంది తెలంగాణ ప్రజలు ఈ విగ్రహానికి ఆమోదం తెలిపినో తెలుస్తుంది. మెజారిటీ అనేదే ఈ మన రాజ్యాంగం ప్రకారము మెజారిటీస్ లా కదా, ఏది మెజారిటీ ఉంటే అదే కదా చట్టము. ఇప్పుడు ఎవరు ఎక్కువ మెజారిటీగా ఈ విగ్రహానికి ఓటేస్తారా ఈ విగ్రహానికి ఓటేస్తారా, ఏ విగ్రహాన్ని ఆమోదం తెలుపుతారు తెలంగాణ ప్రజలు, ఆ విగ్రహమే తెలంగాణ తల్లిగా చలామణి అవుతుంది. నువ్వెవరు డిసైడ్ చేయనిక, నీ 15 మంది క్యాబినెట్ నువ్వు కూర్చొని 4 కోట్ల మంది ప్రజలు ఇదే అనుకుంటున్నారని చెప్పేసి మీరు అనుకుంటే సరిపోతుందా? ప్రజల ఆత్మగౌరవము అస్తిత్వం మీద తెలంగాణ ఉద్యమం మీద ఇవంతా దేనికోసం నీ కుట్ర ఏంది అసలు, ఇదంతా ఆలోచించాలి. దీని వెనకాల పెద్ద కథ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏం గుర్తుకొస్తుంది మనకు? ఆయన తుపాకీ పట్టుకొని పోయింది. రేవంత్ రెడ్డి అంటే ఏనాడు జై తెలంగాణ అనలేదు ఆయన. చంద్రబాబు సంఖలో మొన్నటి దాకా ఉన్నాడు, 2016 దాకా ఓటుకు నోటు కేసులో దొరికిన దాకా చంద్రబాబు సంఖలనే ఉన్నాడు. అప్పుడు ప్రజాప్రభుత్వం, అప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబుతో కలిసి చేతులు కలిపి 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికిపోయి జైలుకు పోయి షిప్పకూడు తినొచ్చిండు. కాబట్టి ఆయన చరిత్రలో ఒక హీనుడిగా మిగిలిపోతాడు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఘనమైన ఉద్యమ చరిత్రను మొత్తం తీసుకుంటే మలిదశ తొలి దశ ఈ మొత్తం పోరాటంలో రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన జై తెలంగాణ అనలేదు. ఆ తెలంగాణ సమోచితమైనటువంటి ఉద్యమంలో ఆయనకు స్థానం లేదు. సో కాబట్టి ఆ స్థానం లేదు కాబట్టి ఆ చరిత్రని మొత్తం రూపుమార్చి తెలంగాణ చరిత్రలో తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇట్లా చరిత్రని వక్రీకరించి చరిత్రని రూపుమార్చేటువంటి కుట్ర తెలంగాణ సమాజం మీద చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏదో తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని. ప్రజాప్రభుత్వం అన్నాడు. ఏ ప్రజలన్నా మంచి న్యాయం జరుగుతుందా? పేరుకు మాత్రమే చెప్తాడు ప్రజాప్రభుత్వం అని, కానీ ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. పేరుకు మాత్రమే చెప్తుంటాడు ప్రజాప్రభుత్వం అని, రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు, రైతులు జైల్లోకి పోతూ ఉంటారు, ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు పెడతా ఉంటాడు. సో ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పేదానికి చేసేదానికి అస్సలు సంబంధం ఉండదు, అసలు పోలికనే ఉండదు. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇవాళ ఆయన చెప్తున్నటువంటి తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, ఇప్పుడు ఎందుకు చర్చ పెట్టిండు అంటే, అన్ని ఈ 6 గ్యారంటీలు మర్చిపోవాలి, అట్ ద సేమ్ టైం ఈ హామీలు మర్చిపోవాలి, ఇవన్నీ మర్చిపోతూనే తెలంగాణ చరిత్రని తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయాలి. సో ఈ రకంగా దాడి చేస్తూ ఉన్నాడు. ప్రజలారా, మనం గనక మేల్కోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. ఇలాంటి నియంత్రణను ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే రేపటి నాడు చెప్తున్నాం కదా, ప్రతి ఒక్క దానికి ఒక రూల్ ఇస్తాడు, ఒక జీవో ఇచ్చేసి మీరు ఇట్లనే ఉండాలి అని చెప్తాడు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. రేపటి నాడు భవిష్యత్తులో మళ్ళా మనం ఒక తెలంగాణ ఉద్యమం లాంటి చేయాల్సి వస్తుంది. నిన్న జగదీష్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి. కోర్లో ఉంది బయట. నువ్వు కూడా ఆనాడు వాళ్ళని మరి తుపాకు పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో కదా తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి సృష్టించుకుంది. ఆనాడే నీ చుట్టూ చాలా తుపాకులు ఉన్నాయి. ఆనాడే వివిధ పార్టీలో విడిపోయిన నీ ఆంధ్ర భాషలో అందరూ చీకట్లో ఒప్పందమైన ఒకటైన కేసీఆర్ కూడా చేస్తాం, తెలంగాణ లేకుండా చేస్తామని. అప్పుడు కదా మేము తెచ్చింది. ఇవాళ ఎంత నువ్వు లెక్క? ఇది పరిమాణ జీవో, నువ్వు ఇది ఈ రకాలు భయపెట్టించి తేడా పెట్టిస్తావా? నిజమే, ఒక దేవుని మొక్కేటోడు అధికారంలోకి వస్తాడు. సో ఇట్లా భయపెట్టించి మీరు జీవో తెస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇగో, భయపెట్టి బెదిరించి విగ్రహానికి దండం పెట్టించలేవు, సమైక్య భాషలను సంతృప్తి పరిచేందుకే కొత్త తల్లి జీవో, పనికి మాలిన జీవో అంటూ ఆగ్రహం. విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు, ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడగొట్టారు.
60 ఏళ్ల పాలనలో సంస్కృతిని ధ్వంసం చేశారు. ఎవరిని భయపెట్టి కొత్త తల్లికి దండం పెట్టించలేవు. దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలి. తల్లే మన తల్లి, తెలంగాణ తల్లిని చంపుతానని తుపాకీ పట్టుకున్నోడు కొత్త తల్లిని తీసుకొచ్చాడు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడాడు. 100% ఇది నిజం. ఆ జీవో ఏంది, పనికి వాళ్ళ జీవో మలుచుకొని జేబులో పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇక జేబులో పెట్టుకుంటారో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏడ పెట్టుకుంటారో తెలియదు. కానీ నువ్వు జీవో తెచ్చి ఇంకా ఈ జీవో ప్రకారమే ఉండాలంటే ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. తెలంగాణ సమాజం 100% దాన్ని యాక్సెప్ట్ చేయదు. అందరు ఇవాళకి అందరు మాట్లాడాలి. ఆ విగ్రహం మీద ఏంటి, ఆ విగ్రహం అనేది మాట్లాడాలి. 100% మన ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం మన గలం వినిపించాలి, మన గొంతు వినిపించాలి. ఎంతమంది మీద కేసులు పెడతాడో, ఎంతమందిని జైల్లో పెడతాడో చూద్దాం, బరాబర్ చూద్దాం. గిట్లా కేసులకు భయపడి గిట్లా ఈ భయానికి మనము అదైతోళం అయితే తెలంగాణ తెచ్చుకుంటోళం కాదు. నాడు సమైక్య పాలకులకు, యూపీఏ సర్కార్కు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడి ఇలా మన తెలంగాణ సాధించుకుంటోళం కాదు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఇది పౌరుషమైనటువంటి గడ్డ. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం దేనికైనటువంటి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. సో కాబట్టి ఈ గడ్డ మీద నీ జీవోలు, నీ 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 హుకుంలు ఎవరిని కూడా ఆపలేవు, ఎవరిని కూడా మాట్లాడకుండా అణచివేయలేవు. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ యువకులారా, మెయిన్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆసన్నమైంది సమయం. 100% మాట్లాడాలి. ఎంతమంది మీద కేసులు పెడతాడో పెట్టని, ఎంతమందిని జైల్లో పెడతాడో పెట్టని, విగ్రహాన్ని నువ్వు బలవంతంగా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దలని చూస్తే దాన్ని అరికడదాం, దాని గురించి మాట్లాడదాం, దాని గురించి చర్చిద్దాం, ప్రజల లోపలనే ఒక చైతన్యాన్ని తీసుకొద్దాం. ఇవాళకెళ్ళి చెప్తా ఉన్నాం కదా, పొద్దుగాల పూట ఈడ మార్నింగ్ న్యూస్లో రేపటి నుంచి మారుస్తాం. మార్నింగ్ న్యూస్లో ఈడ తెలంగాణ తల్లి విగ్రహాన్నే పెడతాం ముంగల. ఏది ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఏ తల్లి అయితే తెలంగాణ అయిందో, ఏ తల్లిని అయితే స్ఫూర్తిగా తీసుకొని మనం 60 ఏళ్ళు కొట్లాడినామో, 20 ఏళ్ల పాటు పూజిస్తూ ఉన్నామో, ఆ తల్లి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుందాం. రోజు తెలంగాణ తల్లికి దండం పెట్టుకున్నాకనే మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. అలాగనే మీ కార్యక్రమాలు కూడా తెలంగాణ తల్లితోనే స్టార్ట్ చేయండి. ఏం చేస్తారో చూద్దాం, ఎంతమంది మీద కేసులు పెడతారో చూద్దాం. నువ్వు ఇలా ఆనాడు జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళను మొత్తము ఎక్కడికక్కడ నిర్బంధించి, ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఆగిందా తెలంగాణ నినాదం? ఏమన్నా ఉద్యమం ఆగిందా? ఆగలే. ఇవాళ కూడా అంతే. నువ్వు విగ్రహాన్ని మార్చేసి కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి ఆడబెట్టి ఇవన్నీ తెలంగాణ తల్లి మీరు ఇవన్నీ పూజించండి, ప్రతి డిసెంబర్ 9 తారీఖు నాడు కలెక్టరేట్ల, జిల్లాలల్లో, మండలాలల్లో, ఊర్లలో పెట్టాలి, పూజ చేయాలి అని ఒక హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా 9 తారీఖు నాడు, అదే 9 తారీఖు నాడు మనం కూడా మన తెలంగాణ తల్లికి ఏ విధంగా చేయాలో అది చేయాలి. అసలు తెలంగాణ తల్లికి ఈ 9 తారీఖు పంచాయతీ ఏంది? డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజు నాడు ఈ విగ్రహావిష్కరణను పెట్టేసి సోనియా గాంధీకి ఈ 4 ఏళ్ల పాటు నా ముఖ్యమంత్రి పదవిని పీకేకు ఉంచు అని చెప్పడం కోసము చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ప్రకటన అయితే మరి డిసెంబర్ 23 ప్రకటన ఏంటిది? వెనక్కి తీసుకున్నటువంటి దాన్ని ఏమనాలి? కాబట్టి చాలా కుట్ర జరుగుతూ ఉంది. మనం మాట్లాడకపోతే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది.